హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరీస్ కిచెన్. టుడే అవర్ రెసిపీ ఈజ్ ఎగ్ కర్రీ. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. ఎప్పుడు ఎగ్ కర్రీ చేసుకున్నా ఇలాగే చేసుకొని తింటారు. దీనికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసుకునే ఎగ్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్ ఇదే ప్రాసెస్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ మరిగించిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ఎగ్ వైట్స్ని మాత్రమే వేసుకొని వేపుకోవాలి. ఎగ్ ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి. అదే ఆయిల్లో ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రాస్మెల్ పోయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ముందుగా వేపుకు పెట్టుకున్న గుడ్డు ఎల్లోతో కలిపి వేసుకోవాలి. కొంచెం మసాలాతో మిక్స్ చేసి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఎగ్ని మగ్గనివ్వాలి. కర్రీ ఇలా దగ్గరగా అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని స్పైసెస్ మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ట్రస్ట్ మీ, కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.